ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పిఠాపురంలో ఏఈ నూకరాజు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సూసైడ్ చేసుకున్న ఘటనలో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇప్పటికే తెలిపారు. నూకరాజుకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లు తనపై అధికారులకు చెప్పి ఉంటే క్విక్ గా యాక్షన్ తీసుకునే వాళ్ళము అంటున్నారు. అవాయిడబుల్ ఇన్సిడెంట్ మా దృష్టికి తీసుకుని వచ్చి ఉంటే డెఫినెట్ గా మేము యాక్షన్ తీసుకుని ఉండేవాళ్ళం. ఆయన భయోందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ మంచి విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న పోలీస్ ఎవరైతే చేశారని ఆ నేరం చేశారని చెప్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకున్నట్టు సమాచారం. సో ఢిల్లీలో పట్టుకున్నట్టు మాకు సమాచారం అందింది. సో డెఫినెట్గా చట్టపరంగా ఏదైతే కఠిన చర్యలు ఉంటుందో అది తీసుకోవడం జరుగుతుంది. సాదిక్ ఖాన్ ఆదివారానికల్లా కాకినాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. నూకరాజు కుమార్తె సౌజన్యతో సన్నిహితంగా ఉంటూ ఆమె ప్రైవేట్ విషయాలు, ఫోటోలతో బెదిరింపులకు దిగి కుటుంబం మొత్తాన్ని వేధించడంతో అంతా కలిసి ఈ నెల 16న అర్ధరాత్రి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అంతకు ముందే నూకరాజు లెటర్ రాసి అందరికీ వాట్సాప్లో పోస్ట్ కూడా చేశారు. తన భర్తకు విషమిచ్చి సాదిక్ చంపేశాడని, తనను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడని సౌజన్య పేరుతో మరో లేఖ దొరికింది. ఈ రెండింటి ఆధారంగా చేసుకుని రాజమహేంద్రవరం 2 టౌన్, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ పై కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, సాదిక్ ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఫర్దర్ డీటెయిల్స్, ఫర్దర్ ప్రొసీడింగ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎస్ రాజేష్, ఇక్కడ సాదిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇది చాలా దారుణమైన ఘటనగా చూడాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తాన్ని హెరాస్ చేయడం, తన ఎవరైతే నూకరాజు అల్లుడిని చంపేయడంతో పాటు అదొక హత్య కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. అలాగే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మనం వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి కూడా వెళ్ళాం. ఆ సాదిక్ ఎవరైతే ఉన్నాడో నూకరాజు వాళ్ళ అల్లుడు చనిపోయిన తర్వాత 2-3 సార్లు అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినట్లుగా కూడా, వాళ్ళ ఫ్లాట్ కి వచ్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా ఒక హెరాస్మెంట్, ఒక ఫ్యామిలీని మొత్తం హెరాస్ చేసి వాళ్ళ ఆస్తులని శివశంకరింలో చాలా కోణాలు ఉన్నాయి. మతం మారాలి అని ఒత్తిడి చేయడం, అలాగే హెరాస్ చేయడం, ఆమె ప్రైవేట్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వడం, మొత్తం కుటుంబం చనిపోయేలా ప్రేరేపించడం, ఇన్ని సెక్షన్స్ మీద సాదిక్ మీద కేసెస్ పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా సాదిక్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సెక్షన్స్ అన్ని ఆల్టర్ చేస్తారు. సౌజన్య రాసిన లెటర్ లో ఏముందనేది కూడా ఇంకా పూర్తిగా అయితే డెప్త్ గా తెలియలేదు. అదే రేపు లేదా ఎల్లుండ మాత్రం ఖచ్చితంగా పోలీసులు మీడియా ముందు సాదిక్ ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు మొత్తం ఈ లెటర్ లో ఏముందనేది కూడా పూర్తిగా పోలీసులు బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే నూకరాజుకి సంబంధించి కూడా కలెక్టర్ ని అడ్రస్ చేస్తూ కూడా తన సూసైడ్ నోట్ రాశారు. అయితే కలెక్టర్ దాని మీద స్పందించారు కూడా. ఆయన స్పందించి ఒక విషయం చెప్పారు, కింది స్థాయి ఉద్యోగులంతా కూడా పైన స్థాయి ఉద్యోగులతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి, పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోగలిగేంత చనువుగా ఉండాలి. అలా ఉంటే కనుక ఈ రోజు నూకరాజుకి ఈ రకమైన ఇబ్బంది కలిగేది కాదు, ఆయన చనిపోయేంత అవసరం వచ్చేది కాదు అంటూ కూడా ఆయన చెప్పుకొని వచ్చారు. అదే కింద స్థాయి వ్యక్తుల సామాజిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పై స్థాయి అధికారులు కూడా ఒక దృష్టి పెట్టి ఉంటే కనుక ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాజేష్, రైట్. Big TV without fear or favor.